హలో. నమస్తే అండి అందరికీ. చాలామంది నా కెరీర్ ఎలా ఉండబోతోంది? నా లైఫ్ అంటే నా బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, నేను కెరీర్‌లో సెటిల్ అవుతానా? ఫ్యూచర్‌లో నా లైఫ్ ఎలా ఉండబోతోంది? కెరీర్ పరంగా నేను సెటిల్ అవుతానా? బాగా డబ్బులు సంపాదిస్తానా? నా జాబ్ మంచి జాబ్ వస్తుందా? నాకు ఎటువంటి లైఫ్ ఉంటుంది? అని అనుకుంటూ ఉంటారు కదా! సో, మీ కెరీర్ గురించి, ప్రొఫెషన్, బిజినెస్ మీ గురించి ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఓన్లీ మీరు లైఫ్‌లో ఆహ్, ఎంత అచీవ్ చేస్తారు? అంటే ఫైనాన్షియల్ పరంగా, కెరీర్ పరంగా, మీ జాబ్ పరంగా ఏ విధంగా ఉండబోతున్నారో, ఏ విధంగా ఉంటుంది మీకు లైఫ్ అనేది ఈరోజు చూద్దాము. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మనం ఎవరిదైనా ఎనర్జీస్ మీకు ఇక్కడ కనెక్ట్ కావచ్చు. సో, పాజిటివ్ ఎనర్జీస్ క్లెయిమ్ చేసుకోవాలని మీరు మంచిగా పాజిటివ్ ఎనర్జీసే రావాలని మీరు మనస్ఫూర్తిగా అనుకోండి. క్లెయిమ్ చేసుకోండి. క్లెయిమ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఈ వీడియోని లైక్ చేసి ఎనర్జీస్ ఎక్స్‌చేంజ్ చేసుకోండి. రిసీవ్ చేసుకోండి. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మొదటిసారి చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకెవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే నేను డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో పెట్టానండి. వాట్సాప్ నంబర్ పెట్టాను. మెసేజ్ చేయండి నాకు. నేను రిప్లై ఇస్తాను డీటెయిల్స్ అన్నీ. ఓకేనా? ఓకే. ఇప్పుడు మీ లైఫ్ ఎలా ఉండబోతోంది ఫ్యూచర్‌లో ఆహ్, ఫ్యూచర్‌లో కావచ్చు, లేకపోతే ఇప్పటి నుంచి ఇంకా ఈ వీడియో మీరు చూసినప్పటి నుంచి ఏ విధంగా ఉండబోతోంది ఫ్యూచర్‌లో మీ లైఫ్ ఎలా ఉండబోతోంది? లైఫ్ అంటే మీ కెరీర్ పరంగా, మీ ప్రొఫెషన్ పరంగా, మీ జాబు, బిజినెస్ మీ ఫైనాన్షియల్ పరంగా ఏ విధంగా మీ లైఫ్ ఉండబోతోంది అనేది ఆ డివైన్‌ని, ఆ యూనివర్స్‌ని మనం ఇప్పుడు అడుగుదాము. అలాగే మీకు మంచిగా రెజొనేట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్, గుడ్ గైడెన్స్ మంచిగా ఇవ్వండి. రీడింగ్‌లో మంచి గా మన వ్యూయర్స్ ఎవరైతే ఇక్కడ చూస్తున్నారో వీడియో వాళ్ళకందరికీ కూడా లైఫ్ చాలా మంచిగా రావాలని నేను కోరుకుంటున్నాను. మంచి రీడింగ్ రావాలి. మంచిగా వెల్ సెటిల్ కావాలి వాళ్ళు అనేసి నేను కోరుకుంటున్నాను. హ్మ్. ఇప్పుడు మీకు డబ్బుల పరంగా, కెరీర్ పరంగా ఎలా ఉంది అంటే కొంచెము ఆహ్, హ్మ్. ఉంది. చాలా డబ్బులున్నాయి. చాలా మంచిగా ఉన్నారు. సెటిల్ అయినారు. కానీ మీరు ఏదో ఇంకా కావాలి అని ఎదురు చూస్తున్నారు. ఇంకా మంచి జ టైం రావాలి. లేకపోతే ఇంకా మంచి పొజిషన్ రావాలి. ఇంకా మంచిగా ఇంక్రిమెంట్స్ రావాలి. ప్రమోషన్ రావాలి అని ఎదురు చూస్తున్నారు. కొంచెం డల్‌గా ఉన్నారు. బట్ చేతి నిండా డబ్బులున్నాయి. బట్ ఆ డబ్బులున్నాయి. బాగా సెటిల్ అయినారు. కానీ ఇంకా, ఇంకా నాకు ఇంకా మంచిగా రావాలి. ఇంకా మంచిగా వస్తే బావుంటుంది అనే విధంగా మీరు ఆలోచిస్తున్నారు. ఇక్కడేమున్నారంటే హార్డ్ వర్క్ చేయాలండి. ఇంకా హార్డ్ వర్క్ చేస్తే ఇంకా మంచిగా మీకు వస్తుంది. హార్డ్ వర్క్ చేయాలి. తర్వాత ఇంకా మీరు నిదానంగా ఒక్కొక్కటి నేర్చుకుంటున్నారు. అయితే అది ఎంత నేర్చుకున్న తర్వాత మీ లైఫ్ అనేది చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు స్లో లెర్నింగ్‌లో ఉన్నారు. తర్వాత మంచిగా ఇంప్రూవ్ అవుతుంది లైఫ్ అనేది. తర్వాత ఏదైనా గూడా మీరు ఆహ్, పేషెన్స్‌తో వెయిట్ చేయాలి. ఇంకా కొంచెం ఇంకా దీనికంటే గూడా మంచి ఆఫర్స్ ఒస్తాయి. ఇప్పుడు ఇప్పుడు ఉండేదానికంటే గూడా బెటర్ ఆఫర్ ఒస్తుంది. బెటర్ ఆపర్చునిటీ ఒస్తుంది. బెటర్ లైఫ్ ఒస్తుంది. సో, మీరేం డల్‌గా ఉండాల్సిన అవసరం లేదు. మంచి టైం అనేది వస్తుంది మీకు. ఇప్పుడు ఉండే ప్రెజెంట్ పరిస్థితి కంటే కూడా మీ లైఫ్, మీ కెరీర్, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు. ఇప్పుడు బిజినెస్‌లో 50, 50 ఉంటుంది మీకు. అంటే ఒక 100 రూపీస్‌లో ఒక 50% రూ. 50 లాభం వస్తే రూ. 50 నష్టం వస్తుంది. అట్లా ఉంటుంది సిట్యుయేషన్ ఇప్పుడు బిజినెస్ పరంగా. అందుకే కొంచెం డల్‌గా ఉన్నారు మీరు. బట్ మంచి బెటర్ ఆపర్చునిటీ మీకు రాబోతోంది. అయితే కొంచెం మీరు వెయిట్ చేయాలి. మంచి బెటర్ లైఫ్ అనేది మీకు రాబోతోంది ఫైనాన్షియల్ పరంగా. సో, వెయిటింగ్ ఫర్ ద గ్రోత్. కొంచెం వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే ఆ గ్రోత్ అనేది తప్పకుండా మంచిగా మీకు రాబోతుంది. సో, ఏమి ఆలోచించకుండా మీరు హార్డ్ వర్క్ చేయండి చాలు. మీ లైఫ్ అనేది, మీ కెరీర్ అనేది ఇంకా చాలా తొందరలోనే ప్రమోషన్ అనేదుంది. ఆహ్
ప్రమోషన్ ఉంది. మీరు కొంచెం ఇప్పుడు హార్డ్ ఫేసింగ్ చేస్తున్నారు. హార్డ్‌షిప్ కొంచెం ఫేస్ చేస్తున్నారు. హార్డ్ వర్క్ చేస్తున్నారు. బట్ మీకు చాలా మంచి గ్రోత్ అనేది రాబోతోంది. మీరు డల్‌గా ఉండాల్సిన అవసరం లేదు. బాధపడాల్సిన అవసరం లేదు. ఆహ్, సో మచ్ ఆఫ్ వెల్త్, సో మచ్ ఆఫ్ గుడ్ కెరీరు, బెటర్ లైఫ్ అంతా గూడా వస్తోంది అని ఇక్కడ చూపిస్తోంది. సో, ఏమీ భయపడాల్సిన అవసరం లేదు అని. తప్పకుండా మీకు కెరీర్‌లో మంచి లైఫ్ అనేది ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గూడా మీరు చాలా ఎంతో ఆలోచిస్తున్నారు. ఇంత కష్టపడుతున్నాను, ఓవర్ బర్డెన్ తీసుకుంటున్నారు. ఇక్కడ 9 ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో, ఆఫీస్‌లో వర్క్‌లో కావచ్చు, బిజినెస్‌లో కావచ్చు, కెరీర్‌లో మీ జాబ్ ప్రొఫెషన్‌లో చాలా ఒడిదుడుకులున్నాయి. చాలా ఓవర్ బర్డెన్స్ ఫేస్ చేస్తున్నారు. ఎప్పుడు నా లైఫు కరెక్ట్‌గా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు. బట్ మీ లైఫ్ తప్పకుండా మీరు అనుకోండి గోల్ అనేది అచీవ్ చేసుకుంటారు. తప్పకుండా మీరు సాధిస్తారు. ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ చాలా ఒడిదుడుకులతో ఉంది. అరే! ఈ జాబు వదులుదామా అనిపిస్తుంది ఒక్కోసారి, వదిలేద్దామా అనిపిస్తుంది. బట్ ఓవర్ బర్డెన్ ఎక్కువుంది. అసలు స్ట్రెస్ ఎక్కువుంది. స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. స్ట్రెయిన్ ఫీల్ అవుతున్నారు. అయితే వదిలిపెట్టాలంటే మళ్ళీ ఇప్పట్లో జాబులు దొరకాలంటే కష్టం గదా! అని ఆలోచిస్తున్నారు. సో, అలాంటి సిట్యుయేషన్ ఉంది. బట్ మీకు త్వరలోనే మంచి గ్రోత్ అనేది వస్తుందండి. త్వరలోనే మంచి మంచి జాబ్ అనేది రాబోతుంది. హ్మ్. సో, ఇప్పుడు మీరు గివ్ అప్ ఇవ్వకుండా నిలబడితే ఖచ్చితంగా మీరు నిలదొక్కుకుంటారు. ఖచ్చితంగా మంచి ఆఫర్స్ అనేవి రాబోతున్నాయి అని ఇక్కడ చూపిస్తుంది. 9 ఆఫ్ వాండ్స్ వచ్చిందండి. 9 ఆఫ్ వాండ్స్ అంటే గోల్‌కి చాలా దగ్గరలో ఉన్నారు. రీచ్ కావడానికి చాలా దగ్గరలో ఉన్నారు. సో, మీకు చూడండి ఇంకా న్యూ స్టార్ట్ అనేది బిగిన్ కాబోతోందండి. న్యూ స్టార్ట్ అనేది. సో, జాబ్ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, మీరు ఎంతో ఇష్టమైన మీకు నచ్చిన జాబ్‌ని లేకపోతే కెరీర్‌ని మీరు ఎంచుకుంటారు. అది స్టార్ట్ చేస్తారు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేయడానికి మీరు మొదలుపెడతారు. మొదలుపెట్టిన తర్వాత మీకు మంచి ఆహ్ గ్రోత్ అనేది చూపిస్తుందండి. మంచి గ్రోత్ ఉంటుంది. ఎమోషనల్‌గా గూడా మీరు కనెక్ట్ అవుతారు. మీ ప్రొఫెషన్‌కి, మీ కెరీర్ ఏదైతే ఆ ప్రొఫెషన్ ఉంటుందో, ఆ ప్రొఫెషన్‌కి ఎమోషనల్ బాండింగ్ అనేది పెట్టుకుంటారు. అంటే చాలా ఇష్టం మీకది. అలాంటి జాబ్, అలాంటి ప్రొఫెషన్‌ని, అలాంటి కెరీర్‌ని మీరు ఎంచుకుంటారు. సో, మీకు త్వరలోనే ఆహ్, ఒక మంచిగా ఉండే ఒక కెరీర్ లైఫ్ అనేది రాబోతోంది. అలాంటి బాండింగ్ అనేది అంటే ఇప్పుడు ఎవరైనా గూడా నాకు నా జాబే నా దైవం అనంటారు. నా జాబే నా మొదటి భార్య అట్లా చెప్తారు గదా! సో, అట్లా మీకు మంచి జాబు కావచ్చు, బిజినెస్ కావచ్చు, మీకు నచ్చినది, మీకిష్టమైండేది, మీ ప్యాషన్ ఏంటో అది మీరు కెరీర్‌లో మీరు పెడతారు. ఖచ్చితంగా మీరనుకుంటున్నారో అది వస్తుందా? రాదా? అనేది ఖచ్చితంగా వస్తుందండి. తప్పకుండా వస్తుంది. మీరేదైతే అనుకుంటున్నారో, ఏదైతే చేయాలనుకుంటున్నారో, అరే! నేనిది చేయగలనా? నేను సాధించగలనా? అని ఆలోచిస్తున్నారు. తప్పకుండా అది ఏదైనా కావచ్చు. బిజినెస్‌లో మీకిష్టమైన బిజినెస్ కావచ్చు, తర్వాత కెరీర్‌లో మీకిష్టమైన యాక్టింగ్ ఫీల్డ్ కావచ్చు, డాన్స్ కావచ్చు, లేకపోతే మోడలింగ్ కావచ్చు. ఎనీథింగ్ అండి. ఎనీథింగ్ ఎనీ బిజినెస్ కావచ్చు. సో, అది మీరు ఫ్యాషన్ డిజైనింగ్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు. ఇలా ఎనీథింగ్ మీరనుకోండేది మీరు ఖచ్చితంగా అచీవ్ చేస్తారు. మొదలుపెడతారు. దానికి చాలా అటాచ్ అయిపోతారు. చాలా ఓవర్‌గా అటాచ్ అయిపోతారు. ఎమోషనల్ బాండింగ్ అనేది దాంతో పెంచుకుంటారు మీ కెరీర్‌ని. సో, ఆ కెరీర్ అనేది చాలా మంచిగా ఉండబోతోంది. మీ లైఫ్ అనేది సెటిల్ కాబోతోంది. సో, బావుంటుంది మీకు అనేసి ఇక్కడ చూపిస్తోంది. సో, ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరేదైతే అనుకున్నారో అది జరుగుతుంది. సో, కొన్ని కొన్ని సార్లేమవుతుందంటే డిప్రెషన్ అయిపోతారు. అంటే నిద్ర పట్టదు. ఒక్కొక్కసారి ఎందుకిలా 9 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది చూడండి. ఒక్కొక్కసారి అంటే ఈ కెరీరు, ఫైనాన్షియల్ పరంగా డబ్బులు ఏదైనా ప్రాబ్లమ్ రావచ్చు. లేకపోతే ఏదైనా కెరీర్‌లో ప్రాబ్లమ్ రావచ్చు. ప్రొఫెషన్‌లో ప్రాబ్లమ్ రావచ్చు. బిజినెస్‌లో ఏదైనా ప్రాబ్లమ్ రావచ్చు. అలాంటి సమస్యలున్నప్పుడు నిద్ర పట్టకుండా చాలా ఆలోచిస్తూ బాధ ఫీల్ అవుతూ ఉంటారు. ఎవరికీ చెప్పుకోలేరు. ఆ స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. బట్ అది ఎక్కువ మీరు మైండ్‌కి ఎక్కువ తీసుకున్నారంటే ఇంకా ఎక్కువ చూపిస్తుంది. కాబట్టి మీరు దాన్ని ఎక్కువగా మైండ్‌కి తీసుకోకూడదు. ఎక్కువ తీసుకునే కొద్దీ అది ఇంకా మీ మైండ్‌నంతా తినేస్తుంది. కాబట్టి మీకొచ్చే సమస్యలు అవి ఎంతకు అవే భగవంతుడి మీద భారమేసేసి దానికి సొల్యూషన్ ఏంటి అని ఆలోచించండి. అంతేకాని ఏదేదో బాధపడుతూ, ఏదేదో ఆలోచిస్తూ ఉంటే ఆ ఆలోచనలన్నిటిని అన్నీ కలిపి మిమ్మల్ని తినేస్తాయి.
కాబట్టి ఆ ఆలోచనలకి ఎక్కువ విలువ ఇవ్వద్దండి. ఎక్కువ బ్యాడ్ థాట్స్‌కి ఎక్కువ విలువ ఇవ్వకండి. మీరు ఆలోచించకండి ఇక్కడ అనేసి వచ్చిందంటే ఇక్కడ ఏమొస్తుందంటే ఫేసింగ్ ఫియర్, స్ట్రెస్డ్, సబ్జెక్ట్ ఆఫ్ గాసిప్ అంటే ఏదైనా మీ గురించి అనుకోవడం కానీ, మీ గురించి జాబ్‌లో, ప్రొఫెషన్‌లో ఏదైనా మీకు సవాళ్ళు ఎదుర్కోవడం కానీ, ప్రెషర్ ఎక్కువ కావడం కానీ, ఒకవేళ మీ బాస్‌తో మీకు పడకపోవడం కానీ, లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్ వర్క్స్ సరిగ్గా కాకపోవడం కానీ, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో, దాని వలన స్ట్రెస్ ఫీల్ అవుతూ బాధపడుతూ ఉంటారు. వాటినన్నిటిని పక్కకు నెట్టేయండి. మంచి టైం అనేది మీకొస్తుంది. తప్పకుండా వస్తుందని ఇక్కడ చూపిస్తుంది. ఫైనాన్షియల్ ఇన్‌సెక్యూరిటీ, ఫియర్ ఆఫ్ లాస్ సో, ఇట్లా ఉందనేసేసి బాధపడుతూ ఉన్నారు మీరు. సో, కానీ మీ లైఫ్ అనేది చాలా మంచిగా టర్న్ అవుతుందండి. చాలా మంచిగా టర్న్ అవుతుంది. ఎంత బాధపడే కొద్దీ అంత మంచి రిజల్ట్ అనేది భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు అని ఇక్కడ చెప్తోంది. సో, భయపడాల్సిన అవసరం లేదు. చూడండి. మంచి స్టార్ట్ అనేది మీకు రాబోతోందండి. ఏస్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. మంచి స్టార్ట్ అనేది రాబోతుంది. పాజిటివ్ అని వచ్చింది చూడండి. సో, మంచిగా మీరు మీ లైఫ్ అనేది టర్న్ అవుతుందండి. ముందు స్టార్ట్ చేస్తారు. ఒక అడుగు ముందుకు వేస్తారు. బిజినెస్‌లో కావచ్చు, జాబ్‌లో కావచ్చు ఒక అడుగు ముందుకు వేస్తారు. తర్వాత అన్ని పాజిటివిటీసే మీ దగ్గరికి రాబోతున్నాయి, వస్తాయి. తప్పకుండా మీ లైఫ్‌లో ఫైనాన్షియల్ పరంగా ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. జాబ్, ప్రొఫెషను కెరీర్ అంతా గూడా సెటిల్ అయిపోతారు. ఏం ప్రాబ్లమ్ లేదు అని ఇక్కడ చూపిస్తుంది. మంచిగా ఉంటుంది. సో, ఎనర్జిటిక్‌గా ఉంటారు. క్రియేటివ్‌గా ఉంటారు. యాక్షన్ టేకర్‌గా ఉంటారు. చాలా యాక్టివ్‌గా ఉండి అన్నీ చూసుకుంటారు. సో, చాలా బావుంటుంది. కెరీర్ చాలా బావుంటుంది. సెటిల్ అయితారు. ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ ఒస్తుంది. చాలా బావుంటుందండి మీ లైఫు. ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేయబోయే వాళ్ళకు ఆహ్, ఫ్యూచర్‌లో చాలా బావుంటుంది. స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా ఇంకా నెక్స్ట్ నుంచి మీకు చాలా బావుంటుంది. ఇప్పుడు బాగలేదు అని బాధపడుతున్న వాళ్ళు నెక్స్ట్ ఇంక రాబోయే కాలంలో అంతా గూడా చాలా బావుంటుంది మీకు అని ఇక్కడ చూపిస్తోంది. సో, మీరు ఏమి భయపడాల్సిన అవసరం లేదు. ఏమి అంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెగటివిటీని పక్కకు తోసేయండి. పాజిటివ్‌గా ఉండండి. ఆ యూనివర్స్‌కి, ఆ డివైన్‌కి మీరు గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ ఉండండి. గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ ఉంటే అదే మీకు చాలా మంచిగా గ్రోత్‌ని ఇస్తుంది. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. నాకు మంచి లైఫ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. సో, నేనేదైనా తప్పు పొరపాటు చేసుంటే ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఈ 4 వర్డ్స్ మీరెప్పుడైతే రోజు చెప్పుకుంటూ ఉంటారో, ఆ మార్పనేది మీరే గమనిస్తారు. చాలా మార్పొస్తుంది మీ లైఫ్‌లో. అన్ని నెగెటివ్స్ అన్నీ గూడా ఎళ్ళిపోతాయి. చాలా బావుంటుంది. ఇది తప్పకుండా చేయండి. బాగుంటుంది అని ఇక్కడ చెప్తోంది ఈ కార్డు. ఇక లాస్ట్ చూద్దాము. హ్మ్. చూడండి. క్వీన్ ఆఫ్ వాండ్స్. సో, తప్పకుండా మీ లైఫు చాలా మంచిగా ఉండబోతోంది అని చూపిస్తోందండి. క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో, వెల్ సెటిల్ అవుతారు. ఫైనాన్షియల్ పరంగా మీరు బ్యాలెన్స్ చేసుకుంటారు. ఫైనాన్షియల్ పరంగా డబ్బులు బాగా వస్తాయి. మంచి ప్రొఫెషన్, మంచి పొజిషన్‌కొస్తారు. మంచి ప్రొఫెషన్ చేపడతారు. ఒక కింగ్ లాగా, ఒక క్వీన్ లాగా మీ లైఫ్ ఉండబోతోంది అని ఇక్కడ చూపిస్తోందండి. లాస్ట్ కార్డ్ మీకు వచ్చింది. అంటే మీ లైఫ్ ఫ్యూచర్‌లో మంచిగా సెటిల్ అవుతారు. డబ్బుల పరంగా ఏం ప్రాబ్లమ్ లేదు. ఉద్యోగంలో బాగా మంచిగా ఇంక్రిమెంట్స్ ఉంటాయి. ప్రమోషన్స్ ఉంటాయి. బిజినెస్‌లోనూ మంచి లాభాలుంటాయి. సో, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒక 3 ఇయర్స్‌లో మీరు మంచిగా సెటిల్ అయిపోతారు. ఒక 3 ఇయర్స్‌లో వెయిట్ చేయండి. 3 ఇయర్స్‌లో మంచిగా మీకు లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. సో, గ్రాటిట్యూడ్ మాత్రం తెలుపుకునేది మాత్రం మర్చిపోద్దండి. యూనివర్స్‌కి, డివైన్‌కి మీరు ప్రతిరోజు గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ ఉండండి. మీ లైఫ్‌లో చేంజెస్ మీరే చూస్తారు. ఓకేనా? ఓకే. ఇంకా ఈ వీడియోకి మీరు క్లెయిమ్ చేసుకోవాల్సిన నంబర్స్ ఏంటి? ఏంజెల్ నంబర్స్ అంటే 999, 777, 999, అని క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? అలాగే ఈ వీడియోకి మీరు అఫర్మ్ చేయాల్సింది ఏంటి అంటే, నా కెరీర్, నా లైఫ్ చాలా బాగుంది. నా లైఫ్‌లో నేను ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ చాలా బాగుంది. నా అకౌంట్‌లో మీ ఇష్టం. మీకెంత అమౌంట్ కావాలనో అంత అమౌంట్ వేసుకొనేసి చెప్పండి. నేను ఫైనాన్షియల్ పరంగా చాలా మంచిగా సెటిల్ అయినాను. నా అకౌంట్‌లో ఇంత ఉంది డబ్బులు. ఒక రూ. 1,00,00,000 ఉంది. 50,00,000 ఉంది. ఇట్లా మీ ఇష్టం. అంత ఉంది అని అఫర్మ్ చేయండి. ఓకేనా? అదే నాకు కామెంట్స్‌లో కూడా తెలియచేయండి. ఓకేనా? థాంక్ యూ.